అలాగే మన ఇంటికి వాటర్ వచ్చేసాయి. అవునా? అయితే అన్ని రెడీ చేసుకుంటే నువ్వు వాటర్ తీసుకొచ్చేసాయి. నేను రెడీ, నువ్వు వాటర్ తీసుకొచ్చేసావా? ఎస్, వాటర్ రెడీ. ఇవ నువ్వు తాగడానికి 8 స్పూన్స్ వాటర్ ఇస్తున్నా. నువ్వు స్నానంకి మొహం కడుక్కోవడానికి ఇంకా అన్నిటికీ 10 స్పూన్స్ వేస్తున్నా. నా వాటర్ అడగద్దు, వాటితోనే సరిపెట్టుకోవాలి. ఈ రోజు కోట నీకు అంతే, ఓకేనా? అమ్మయ్యా, నా కోట కూడా అయిపోయింది. ఇంకొక స్పూన్ ఉంది, అది స్పేర్కి వాడుకుందాము. ఇదంతా ఓకే, కానీ వాటర్ లేకుండా వంటలే చేస్తావు. వాటర్ లేకుండా చపాతీ అంటావా? మనం దోసకాయ ఇంకా సొరకాయని తురుముతాం కదా, అప్పుడు వాటర్ వస్తాయి. ఆ వాటర్ చపాతీ చేయవచ్చు. అండ్ వాటర్ లేకుండా కర్రీస్ అంటావా? ఆలూ ఫ్రై, బెండి ఫ్రై, ఇంకా టొమాటో షోర్వా, ఎగ్ కర్రీ ఇలాంటితో మ్యారేజ్ చేయొచ్చు. అవును, వంట ఓకే, కానీ మరి ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని కడగడం ఎలా? ఏముంది, ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని ఎండలో పెడితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఇంకేమైనా డస్ట్ ఉందనుకో వ్యాక్యూమ్ క్లీనింగ్ చేస్తే క్లీన్ అయిపోతుంది. ఇదంతా ఓకే, మరి వాటర్ లేకుండా బట్టలు ఎలా ఉతకాలి? ఏముంది, బట్టలు ఎండకేసామనుకో డ్రై క్లీనింగ్ అయిపోతుంది. ఇంకేమైనా స్మెల్ వచ్చిందనుకో పర్ఫ్యూమ్ కొడితే సెట్ అవుతుంది.